అంటే మొబైల్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుండే, చూద్దాం అది ఉంది కదా అని పెడుతున్నా ఛార్జింగ్ పెట్టి. ఓకే, బాగానే పనిచేసింది. అక్క ఈరోజు రాత్రి వీడియో వస్తాడా అక్క? హరి పెడతాను పెడతాను తమ్ముడు, తప్పకుండా. నేను హరి కూరాకుల పుట్టినరోజు సందర్భంగా నేను ఒక 1 or 2 minutes వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా నీకోసం. నార్మల్గా అయితే నాకు కోల్డ్ అయింది, ఓపిక లేదు, జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వడం కోసము నిన్న అవార్డు ప్రోగ్రామ్కి వెళ్ళినా కదా, ఇంకా వీడియోస్ కూడా ఏం పెట్టలేదు, షార్ట్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. కొద్దిసేపు అట్లా మీ అందరితో మాట్లాడదామని అయితే పెట్టాను లైవ్. నేను ఈవినింగ్ నీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చేసిన అన్నదానంది 2 minutes క్లిప్ పెడతాను, సరేనా? నువ్వు అది మీ వాళ్ళకి షేర్ చేసుకో, ఓకేనా? తెలంగాణలో అక్కుంది మా ధనలక్ష్మి అక్క, ఇంకా అన్నదానం చేస్తుంది. నా పుట్టినరోజు అక్క సబ్స్క్రైబర్ని అక్క ఒక ఆఫర్ చేసింది, రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తే ఒక పుట్టినరోజు లేదా ఒక పెళ్లి రోజు ఒకటే ఉంటుంది ఎవరికైనా చేస్తా అన్నదని. చేస్తాను, మాట ఇచ్చిన తప్పకుండా చేస్తాను. హాయ్ అండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కామెంట్ అయితే ఇవ్వండి. ఈవినింగ్ స్నాక్స్లో ఏం తిన్నారో కూడా చెప్పండి. ఈరోజు మన తమ్ముడు లైవ్లో ఉన్న వాళ్ళందరూ తమ్ముడికి విషెస్ తెలియజేయండి కామెంట్స్లో. హరి కూరాకుల తమ్ముడు మన సబ్స్క్రైబరు, లాస్ట్ 1 month నుంచి ఫాలో అవుతున్నాడు, చక్కగా ప్రతి వీడియోకి లైక్ కామెంట్ చేస్తున్నాడు. తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థలో జరిగిన అన్నదానంలో కూడా మనం బ్లెస్సింగ్ వీడియో పెడతాము. ఇప్పుడు కూడా తమ్ముడిని బ్లెస్ చేయండి. అయితే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాలు ఉంటే స్వీట్ తప్పకుండా పెడతాను. ఆ సందర్భంగా ఇగో పరమాన్నం చేస్తున్నాను, నేను కూడా తింటున్నా. మీరందరు తినాలంటే మీ పుట్టినరోజులు ఎప్పుడున్నాయో నాకు కామెంట్స్ చేయండి, అప్పుడు మీ పుట్టినరోజు కూడా స్వీట్ చేస్తాను. అన్నదానంలో అందరికి ఇస్తాను, నేను తింటాను. చాలా బాగుందండి, మంచి కుదిరింది. హాయ్ అండి, లైవ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. తమ్ముడికి విషెస్ తెలియజేయండి, హరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. తిండి బోధలాగా ఉంటుంది, తిండి బోధన కాదు. ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా, 8 members చూస్తున్నారు, ఉంటారు కదా, ఇంకా వెనకకి వెళ్ళరు కదా. వెనకకి వెళ్ళకండి, ముందుకు వెళ్ళకండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని చూసి చాలామంది రావాలి. ఒక చీమ వస్తే ఆ చీమ దగ్గరికి చాలా చీమలు వస్తాయి కదా, అలాగనే మీరు లైక్ కామెంట్ చేస్తూ కొంచెం లైక్ సపోర్ట్ చేసి చాలామంది వచ్చేలాగా చూడండి. మనం సంస్థలో జరిగే అన్నదానాల వివరాలు మాట్లాడుకుందాం. నాకు కోల్డ్ అయింది, నిన్న బయటికి వెళ్ళి ఉంటుంది, ఇంకా వాతావరణం మారింది, చల్లగాలి ఉంది, తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నా. అయినా బెల్లం అన్నం తింటున్నా. కోల్డ్ కావద్దు ఎవరికి, మంచిది కాదు. ఈ స్టాండ్ కరెక్ట్గానే పనిచేస్తుందా? పనిచేస్తుంది పాపం, అది బాగానే పనిచేస్తుంది. మనమే పరమాన్నము ఎంతమందికి ఇష్టమో చెప్పరా? ఎలా చేయాలో కూడా చెప్పండి కామెంట్. నేను వీడియో పెట్టిన పరమాన్నం ఎలా చేయాలని, ఈరోజు ఎలా చేయాలని పెట్టిన. చేస్తాను వీలైనంత వరకు. మన నిత్యాన్నదానికి కావాల్సిన వంటలన్నీ కూడా నేనే చేస్తా, కష్టపడి మంచిగా చేస్తా, ఇష్టపడి. అంటే తినేవాళ్ళు నీ కడుపు చల్లగుండమ్మా అంటారు, అప్పుడు నా కొడుకులకు ఆశీర్వాదం ఉంటుంది. నాకు 2 కొడుకులు. ఒక లైక్ కామెంట్ అయితే ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు. అలా ఊరికినే చూస్తూ ఒక్కదానే మాట్లాడుకొని రోజు అన్నదానంలో నేనే వండుకొని వడ్డించుకోవడము, ఇక్కడ వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము,
ఈ లైవ్ పెట్టినప్పుడైనా కొంచెం మీరందరూ ఎంకరేజ్‌మెంట్ లాగా కొంచెం సపోర్ట్